गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओं नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निःप्रपञ्चाय शान्ताय गुरुदेवाय ते नमः। ओं वागर्थाविव सम्पृक्तो वागर्थप्रतिपत्तये जगतपितरौ वन्दे पार्वती परमेश्वरौ। ओं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओं सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओं शान्तिः शान्तिः शान्तिः। ओं ఎక్కడున్న వాళ్ళు అక్కడ గట్టిగుండి అడగాలి ప్రశ్నలు. ఇక్కడ దగ్గరకు వచ్చి గుసగుసలు మాట్లాడడం కాదు. ఇది ఆధ్యాత్మిక సందేహ నివృత్తికై కార్యక్రమం పెట్టినాం కావున దగ్గరకు వచ్చి మాట్లాడేది కాదు. మీ ప్రశ్నలు అందరికీ వినబడాలి. దగ్గరకు వచ్చి స్వామికి ఒక్కరికి వినబడాలని కాదు. సంసార విషయాలుగా సంసార సముద్రాన్ని దాటుట నిమిత్తం ఆధ్యాత్మిక సంపదను మహర్షులు గ్రంథముల రూపంలో పంచినారు కావున అట్టి ఆ ఆధ్యాత్మిక సంపదను మనం గ్రోలుచున్నాము. ప్రశ్నోత్తర కార్యక్రమంలో ఏమైనా సందేహాలుంటే అట్టి మహర్షులు చెప్పుకున్నటువంటి శాస్త్రముల యొక్క జ్ఞానాన్ని మనము ఆదర్శంగా తీసుకొని ఇట్టి సందేహ నివృత్తికై మనము మహర్షుల వాకులను ఆదర్శంగా తీసుకున్నాం. ఓం తత్సత్. మాల ఆ మాల అనేది జపమాల ఎప్పుడు వేసుకోవచ్చునా అని మీరు ప్రశ్నించినారు. జపమాల రుద్రాక్షమాల శివస్వరూపము. రుద్రుని యొక్క అక్షము కావున కన్ను నుంచి త్రిపురాసురులను సంహరించినప్పుడు ఆ భగవంతుడు ఆ త్రిపురాసురులను సంహరించాలనుకున్నప్పుడు ఉగ్రుడై ఉగ్రరూపమును ధరించి వాళ్ళను వధించు సమయంలో కొంచెం కన్నీటి ధారములు భూపైన పడినాయి కావున అప్పుడు వృక్షములుగా మారినాయి. అవి రుద్రాక్షములు అనగా అక్షము నుండి నీరు బిందువులు కింద పడ్డాయి కావున అవి వృక్షములైనవి కావున ఆ వృక్షములు ఈ రుద్రాక్షలు కాసుచున్నాయి కావున రుద్రాక్షలు రుద్రుని యొక్క కన్నులో నుంచి ఆవిర్భవించినటువంటివి. రుద్రుని యొక్క స్వరూపము శివ స్వరూపమైనటువంటివి ఈ రుద్రాక్షలు. ఇట్టి రుద్రాక్షలు ఎవరు ధరిస్తారో సాక్షాత్తు ఆ భగవంతుడు ఉన్నట్టే. రుద్రాక్ష మెడలో ఉంటే శివుడు మీ వెంబడి ఉన్నట్టే. అట్టి రుద్రాక్షలు మధుమాంసాలు మానుకొని అధర్మ మార్గంలో పోకుండా ధర్మ మార్గంలో పయనిస్తూ దైవచింతన చేస్తున్నటువంటి పుణ్యాత్మలకు ఆ భగవంతుడు సర్వావస్థలందు రక్షిస్తాడు. తన మెడలోనే ఉన్నాడు, తన దగ్గరనే ఉన్నాడు. శివస్వరూపుడే ఆ రుద్రాక్ష శివస్వరూపము. అందుకోసము అట్టి రుద్రాక్షను ఎప్పుడు ధరించవచ్చును. కావున బ్రహ్మచారులైనటువంటి వాళ్ళు ఎప్పుడూ ధరించి ఉండవలని. గృహస్థాశ్రమంలో అందరికి సందేహాలు వైవాహిక సుఖాలు ఉంటాయి కావున ఇది ఎలా ధరించేదా అనుకుంటారు కావున అప్పుడు అది తీసి పక్కకి పెట్టుకొని స్నానాదులు చేసుకొని శుచి అయి ఆ విభూతి ధారణ చేసుకొని రుద్రాక్షను ధరించి మళ్ళీ జపధ్యాన పారాయణాదులు చేసుకోవచ్చు అని శాస్త్రముల యందు మన మహర్షులు తెలియచేసినారు లోకానికి. ఇట్టి రుద్రాక్షను మీరు ఎప్పుడూ ధరించవచ్చును. బ్రహ్మచారులు కూడా 24 గంటలు జీవిత పర్యంతరం తీయకూడదు. గృహస్థులు కూడా ఎప్పుడూ తీయకూడదు. ఆ గృహస్థులు కూడా కొడుకులు పుట్టే వరకు ఆ కొడుకులు పుట్టి పెద్దవై ఆ పెళ్ళి చేసిన తర్వాత వారి యొక్క భుజస్కంధాలపైన సంసారాన్ని మోపి ఉంచి సంసార బాధ్యతలు వాళ్ళకు అప్పచెప్పేసి అప్పుడు బ్రహ్మచర్య దీక్ష పూని
కాంతా కనకాల ముట్టకుంట భార్యనప్పుడు తల్లిగా చూస్తూ భర్తను తండ్రిగా చూస్తూ పసిపాపలై బ్రహ్మచర్య దీక్షలో ఉండి అప్పుడు ఎప్పుడూ వేసుకోవచ్చు రుద్రాక్షలు. కావున గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు వైవాహిక సుఖాలు ఉంటాయి కావున అట్టి సందర్భంలో అవి తీసి పక్కకి పెట్టి శుచి అయి స్నాన సంధ్యలు చేసుకొని ఆ రుద్రాక్షలు ఎప్పుడు ధరించవచ్చును. ఆ శుచి అయిన తర్వాత స్నానాలు చేసుకొని విభూతి ధారణ చేసుకొని రుద్రాక్షను ధరించి ఆ జపము చేసుకోవాలి. ఆ కావున మీరు వేసిన ప్రశ్నకు రుద్రాక్ష ఎప్పుడు ధరించవచ్చునా అనే ప్రశ్నకు ఎప్పుడు ధరించవచ్చు.